ట్రంప్ అన్నంత పని చేశారు. హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని చెప్పిన ట్రంప్ ఆ పని చేసి చూపిస్తున్నారు. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లి వచ్చే అన్ని నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకోవటం ప్రారంభించింది. దీంతో ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. నౌకలను అడ్డుకునేందుకు అమెరికా భారీగా నౌకాదళ బలగాలను మోహరించింది. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే బయటకు వచ్చి అన్ని దేశాల నౌకలను హర్ముజ్ వద్ద అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అదే సమయంలో ఇరానేతర పోర్టులకు వెళ్లి వచ్చే వాటికి అంతగా ఆటంకాలు కలిగించబోమని పేర్కొంది. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్తో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అడ్డుకోవటం ప్రారంభించింది. మరోవైపు ఓడరేవులు దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు చెందిన 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయన్నారు. ఇరాన్ వద్ద ఉన్న ఫాస్ట్ అటాక్ షిప్స్ ను ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోలేదని, వాటిని పెద్ద ముప్పుగా భావించడం లేదన్నారు. ఒకవేళ ఆ నౌకలు అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వస్తే మాత్రం వాటిని వెంటనే నాశనం చేస్తామంటూ పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ తీసుకున్న ఈ చర్య కారణంగా ఆ ప్రాంతంలో రవాణా దాదాపుగా నిలిచిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ వ్యూహాత్మక జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసే ప్రణాళికను ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి కొన్ని రకాల నౌకలపై $20 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో అయితే సుమారు 18 కోట్ల రూపాయల వరకు రుసుము విధించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జల మార్గాల్లో ఇలాంటి టోల్ ఫీజులు వసూలు చేస్తుంటారు. సూయజ్ కాలువ ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో అనుసంధానిస్తుంది. దీనివల్ల ఆసియా యూరప్ మధ్య ప్రయాణ సమయం కనీసం 10 రోజులు తగ్గుతుంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 10% వాటా ఈ జలమార్గం ద్వారానే జరుగుతుంది. ఇందులో కంటైనర్ రవాణాలో 22%, వాహన రవాణాలు 20%, ముడి చమురు రవాణాలో 10% భాగం ఉంటుంది. సూయజ్ కాలువలో టోల్ రుసుమును ఈజిప్ట్కు చెందిన సూయజ్ కెనాల్ అథారిటీ వసూలు చేస్తుంది. నౌక పరిమాణం, రకం, లోడ్ ఆధారంగా ఈ రుసుము నిర్ణయిస్తారు. ఇది ఒక్కోసారి కొన్ని లక్షల డాలర్ల వరకు ఉంటుంది. ఎర్ర సముద్రం దక్షిణపు చివరన ఉన్న బాబ్ అల్ మండేబ్ జలసంధి 2023 నుంచి 2025 మధ్య కాలంలో గాజాలోని హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు కౌంటర్గా యెమెన్లోని హౌతీలు ఇక్కడి వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. దీంతో 2024కు ముందు ఏటా 26,000 నౌకలు ప్రయాణిస్తే 2024 తర్వాత ఆ సంఖ్య 13,000కు పడిపోయింది. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 2.5% వాటాను కలిగి ఉంది. దీని ద్వారా కంటైనర్ కార్గో, కార్లు, ఆహార ధాన్యాలు వంటి వ్యూహాత్మకమైన అత్యంత విలువైన వస్తువుల రవాణా జరుగుతుంది. అమెరికాకు వచ్చే కంటైనర్ కార్గోలో దాదాపు 40% ఈ కాలువ ద్వారానే వెళుతుంది. దీని వార్షిక విలువ సుమారు $270 బిలియన్, అంటే సుమారు 25 లక్షల కోట్లకు పైనే. పనామా కాలువ మీదుగా ప్రయాణించడానికి నౌకల రకం, పరిమాణం ఆధారంగా టోల్ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఇది లక్షల డాలర్ల వరకు ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో మలక్కా జలసంధి ఒకటి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 24% వాటా దీని ద్వారానే జరుగుతుంది. ఇందులో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురు, వాహనాలలో చెరో 26% వాటా ఉంది. ఇదే మార్గంలో సింగపూర్ ఉంది. అక్కడ ప్రపంచంలోనే 2వ అత్యంత రద్దీగా ఉండే కంటైనర్ ఓడరేవు ఉంది. మలక్కా ఒక సహజ సిద్ధమైన అంతర్జాతీయ జలమార్గం. ఇక్కడ నౌకల రాకపోకలపై నేరుగా ఎటువంటి రుసుము వసూలు చేయరు. చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు ఇంధన సరఫరాలో మలక్కా జలసంధి ప్రధాన ద్వారం. చైనా దిగుమతి చేసుకున్న చమురులో దాదాపు 80% ఈ మార్గం మీదుగానే వస్తుంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కాలువల్లో జర్మనీలోని కీల్ కెనాల్ ఒకటి. ఇది తరచుగా అత్యంత రద్దీగా ఉండే కాలువ. ఏటా 25,000కు పైగా నౌకలు దీని మీదుగా ప్రయాణిస్తాయి. ఈ కాలువ ఉత్తర సముద్రాన్ని బాల్టిక్ సముద్రంతో అనుసంధానిస్తుంది. నౌకలు డెన్మార్క్ మీదుగా చుట్టి వెళ్లాల్సిన అవసరం లేకుండా తక్కువ దూరంలోనే గమ్యస్థానానికి చేరుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ కృత్రిమ కాలువలో ప్రయాణించే నౌక బరువు, పరిమాణం ఆధారంగా జర్మనీకి చెందిన ఫెడరల్ వాటర్ వేస్ అథారిటీ టోల్ వసూలు చేస్తుంది. సూయజ్, పనామా ఈ 2 కాలువలు కలిపి ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10 నుంచి 15% నిర్వహిస్తాయి. వీటి
టోల్ ద్వారా కొన్ని బిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరుతుంది. సముద్ర రవాణాలో తుర్కీ జలమార్గాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. బోస్పరస్, డార్డనల్స్ ఈ రెండు తుర్కీలో కీలకమైన జలసంధులు. నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం మధ్య ఉన్న సముద్ర మార్గాలివి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 3% వీటి ద్వారానే జరుగుతుంది. ఇది తక్కువగా అనిపించినప్పటికీ యుక్రెయిన్, రష్యా, రొమేనియాల నుంచి జరిగే ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే వెళుతుంది. ఈ మార్గం అత్యంత ఇరుకైన చోట కేవలం 700 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.